पर्दा पर मेरा नया था ठीक था दरवाजे का बन गया इसको स्टैंड लगाना पड़ता है హాయ్ గైస్ మన ఫ్రిడ్జ్ ఇది ఖరాబ్ అయిపోయింది తీసుకొని ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇది తీసుకున్నాము చేపిద్దాం అనుకుంటే దీనికి 7,000-7,000 అవుతుంది ఎందుకులే అని మనం లెక్క వేసుకుంటే కొత్త ఫ్రిడ్జ్ వస్తుంది అని 15,000 ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం ఇప్పుడే వచ్చింది ఎలా ఉందో కామెంట్ చేయండి కలర్ ఎట్లా ఉంది వీటని చెప్పాలి బ్యాక్ సైడ్లో చూపిస్తాను బ్యాక్ సైడ్ ఎట్లుంటుందంటే ఇది పాత మోడల్ న్యూ మోడల్ పాతది ఎట్లుంటుందంటే ఎట్లుంటుంది పాత మనకి ఇట్లా జాలి కనిపిస్తుంది బయటికి ఇట్లా జాలి కనిపిస్తుంది కదా బయటికి ఇదేంటంటే ఇక్కడ లోపలనే ఉంటుంది అది పాత ఫ్రిడ్జ్ న్యూ మోడల్ ఫ్రిడ్జ్ ఇలా మొత్తం మన ప్యాక్ వచ్చింది లోపల ఉంటుంది కింద నుంచి ఇప్పుడు మనకు రెండు నేను కూడా ఇట్లా ఐటమ్ తీసుకోవచ్చు ఇలాంగా తీసుకోవచ్చు ఉగాది వల్ల ఉండొచ్చు మనం కొత్త ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నాం ఇది కూడా కొత్త ఫ్రిడ్జే ఎందుకంటే కొంచెం ట్రబుల్ ఇచ్చింది దీనికి మనకు 7,000 అంటే సరే అని కొత్తది తీసుకున్నాం ఎందుకంటే సెకండ్ హ్యాండ్ అవుతుందని కొత్తది తీసుకున్నాం సమ్మర్ వచ్చింది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి మా ఫ్రిడ్జ్ని ఇప్పుడు మీ గురించే మేము ఓపెన్ చేస్తాం మనకి ఆల్రెడీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రీని ఇచ్చేస్తా చేయించుకోండి 7,000 పెట్టి చేయండి నేను ఫ్రీ ఇచ్చేస్తాను ఫ్రిడ్జ్ చేయించుకోండి గ్లాస్ మంచిగా నడవాలని దేవుడిని కోరుకుంటూ ఏం పడింది పంపడేలా పోయి
పాపంగా పలిగింది గాయస్. మన అదృష్టం బాగుంది. తరాలుగా ఫ్రిడ్జ్ నడవాలి. ఫ్రిడ్జ్ ఖరాబ్ అయినందుకు మా ఫ్రిడ్జ్ మంచి నడవాలి. మొగ్గుదా ఫ్రిడ్జ్ ఆన్ చేస్తారా? ఆన్ చేయాలా? ఇద్దరే ఇద్దరం కలిసి మేము ఫ్రిడ్జ్ ఆన్ చేస్తున్నాము. కొత్త ఫ్రిడ్జ్ లోపల అది గ్లాస్ ఈ గ్లాస్ అవసరం. గైస్ ఓపెన్ చేసాము. ఈరోజు కొత్త ఫ్రిడ్జ్ తెచ్చినాము. ఓపెన్ అయిపోయింది. ఇందులో మంచి లేటెస్ట్కి ఇచ్చింది. మనం ఇక్కడ 5 బాటిల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూల్ డ్రింక్స్ ఎగ్స్ ఎగ్ ట్రై వచ్చింది. ఇక్కడ మనకు ఐస్ ట్రే వచ్చింది. ఇది ఐస్ ట్రే, ఇదేమో ఎగ్ ట్రే, ఇదేమో ఐస్ ట్రే, ఇదేమో గ్యారంటీ కార్డ్. గ్యారంటీ కూడా ఇచ్చాము. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే దీన్ని క్లోజ్ ఇది ఇచ్చిండు, సిస్టమ్ ఇచ్చిండు. ఏమేమి సిస్టమ్ ఇచ్చిన తర్వాత చూద్దాం. ఫ్రెష్ ఇదేమో పాత ఫ్రెష్ పోయింది. ఇంకా కంప్రెసర్ అన్ని క్లీన్ బాడీ అయిపోయి. దీనికి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఫ్రిడ్జ్ గురించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నువ్వు కొడదా ఫ్రిడ్జ్లో ఎగ్స్ పెట్టుకున్నాం. న్యూ ఫ్రిడ్జ్లో ఎగ్స్ ఈ కూరగాయలు జమాయించుకున్నాం. ఇక్కడ మనం వాటర్ గడ్డ పెట్టుకున్నాం. వాటర్ ఎంతసేపట్లో కూల్ అవుతుందనే తెలియదే కూల్ అయి ఇప్పుడు పెట్టి మనం ఒక 5 నిమిషాలు కాలేదు, 5 మినిట్స్ కాలేదు, కూలింగ్ అయిపోయినాయి. మనం లాక్ చేసుకోవాలి. అన్ని కూరగాయలు పెట్టుకున్నాము ఫ్రిడ్జ్లో. పచ్చికాయలు, వంకాయలు, గోకరకాయ, ఆలుగడ్డ, టమాటా, కొత్తిమీర, పుదీనా. దీని దోసకాయ ఇది మన ఫ్రిడ్జ్ పనిచేస్తుంది. ఇప్పటి నుంచి పనిచేస్తుంది. ఒక 10 ఏళ్ళ పనిచేస్తుంది. దీని డ్యూటీ అనేది మొదలైపోయింది. దీని సర్వీస్ అయిపోయింది, రిటైర్మెంట్ తీసుకుంది. ఇది ఇప్పుడు ఫ్రెష్గా డ్యూటీకి ఎక్కి దీన్ని బాయ్ చెప్పేద్దాం, దీన్ని స్టాండప్ చెప్పేద్దాం. ఓకే బాయ్.